పోయిరా 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 మావా. హలో మామ, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనమైతే ఈ వీడియోలో నిన్న రిలీజ్ అయిన కుబేరా మూవీ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మీరు వీడియోకి ఒక లైక్ వేసుకుని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. సో ఫస్ట్ అయితే పబ్లిక్ ఇచ్చిన ఈ రివ్యూస్ అయితే ఒకసారి చూడండి. తెలుగులోనే కాదు ఏ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేరు. ఒక ధనుష్ తప్ప. ధనుష్ కోసమే ఈ క్యారెక్టర్ రాసుకున్నాడు. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. హైలైట్స్ అంటే నాకు విలన్ అయితే క్యారెక్టర్ రోల్ ప్లే చేసిండు అన్న, సూపర్ చేసిండు. లెంత్ అనేది ప్రాబ్లం కాదు సినిమాకి. మీరు థియేటర్లో కూర్చుని 3 గంటలు కూడా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు, ఎక్కడ ల్యాగ్ ఫీల్ అవ్వరు. క్లైమాక్స్ బాగుంది కానీ సినిమా అయితే ఆడదు. ఏంది ఇది సోది ఎక్కువ పెట్టేశాడు. 3 గంటల పెడతామే దానికి మెయిన్ బాగుంది. తన యాక్టింగ్ చాలా బాగుంది. సో మామ విన్నారు కదా పబ్లిక్ రివ్యూస్ అయితే. సో ఇప్పుడైతే ఈ మూవీ మనకి ఎలా అనిపించింది అండ్ అలానే ఈ మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి మూవీ లెంత్ మామ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గంటన్నర అయితే ఉంది. టోటల్ మూవీ అయితే 3 గంటల 13 నిమిషాలు అయితే ఉంది మామ. సో నాకైతే మూవీ లెంత్ బాగా ఎక్కువని అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి టోటల్ 150 crores అంట మామ. సో నాకైతే ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత ఈ సినిమాకి 150 crores అవసరం అంటావా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ ధనుష్ గారి క్యారెక్టర్ వెతకడం అయితే ఉంటుంది. నాకు అది అంత ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలేదు మామ. మన శేఖర్ కమల గారు తీసిన మూవీస్ నేను చాలానైతే చూసా. లైక్ ఫిదా, హ్యాపీ డేస్, లీడర్, ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ చాలానైతే చూసా. కానీ నాకెందుకు ఈ కుబేరా మూవీ అయితే ఆ మూవీస్ అంతా అయితే అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో లాస్ట్ 1 hour మొత్తం చేసే ఉంటుంది. అండ్ అలాగే ప్రెడిక్టబుల్ గా కూడా అయితే ఉంటుంది మామ. సో ఇవైతే నాకు ఈ మూవీలో ఉన్న నెగిటివ్స్ అనిపించింది. ఇప్పుడు పాజిటివ్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఈ పాజిటివ్స్ లో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే మన ధనుష్ గారి యాక్టింగ్ అనమాట. ఈ మూవీలో మన ధనుష్ గారి యాక్టింగ్ ఎలా ఉంటదంటే ఈ బెగ్గర్ రోల్ ధనుష్ గారు తప్ప వేరే ఏ హీరో చేసినా అంత బాగుంటదేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చేశారనమాట ఈ మూవీలో. యాక్చువల్ గా ఈ బెగ్గర్ రోల్ మన తెలుగు హీరోస్ నే చేయమని అడిగారంట శేఖర్ కమల గారు అయితే. పెద్ద హీరో నుంచి చిన్న హీరోస్ అయితే ఏ ఒక్క హీరో కూడా ముందుకైతే రాలేదంటే ఈ క్యారెక్టర్ అయితే చేయడానికి. సో ఇంకా తమిళనాడు అయితే వెళ్ళి ధనుష్ గారిని అయితే అడగడం అయితే జరిగిందంట. సో నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ మావా. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. సినిమా మొత్తం రియల్ లొకేషన్స్ లో తీసినట్టుగా నాకైతే అనిపించింది. ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ ని పెట్టుకుని రియల్ లైఫ్ లొకేషన్స్ లో షూట్ చేయడం అండ్ ఆ స్టార్స్ అయితే ఈ షూటింగ్స్ కి ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ మావా. అండ్ అలానే ఈ మూవీలో నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఇంకా రష్మిక అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. రష్మిక గారు అయితే ఈ మూవీలో కొన్ని చోట్ల ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అలా ఫ్రస్ట్రేట్ అయ్యేటప్పుడు ఆవిడ యాక్టింగ్ కూడా చాలా క్యూట్ గా అయితే అనిపిస్తుంది మావా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరీ లైన్ అనమాట. ఒక రొటీన్ స్టోరీలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మూవీ చేద్దాం అన్న థాట్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఈ మూవీలో మోస్ట్లీ పోయిరా పోయిరా మామ సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో వల్గరిటీ కూడా అంతగా ఏం లేదు మామ. సో మొత్తానికి మూవీ అయితే పర్లేదు, బాగుంది. సో మీకు కుదిరితే మూవీ అయితే తప్పకుండా అయితే చూడండి మామ. బిచ్చగడి వల్ల యూజ్ ఏంటన్నది ఈ మూవీలో క్లియర్ గా అయితే ఉంటది. అది మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి. సో ఈ మూవీలో నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే ఇవన్నమాట. సో మరి మీకేమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే వీడియోకి ఒక లైక్ వేసుకుని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.